హల్లెలూయా. ఏదైనా వాక్యము యోం దెబెరీం 8వ తారీఖు 6వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. నిర్గమకాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఇశ్రాయేలీలు మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. ఈరోజు నీ బాధ, నీ కన్నీళ్ళు ఎవరు చుట్టలేదేమో అనుకోకు. చూచే దేవుడు ఒకరున్నారు, చూచుచున్న దేవుడు ఒకరున్నారు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తే మరి మాకెందుకండి శ్రమలు ఉన్నాయంటే, నీవు ఆ శ్రమల నుంచి బయటికి రావాలని ఆశపడుతున్నాడు. నువ్వు అందులో ఉండాలని ఆశపడటం లేదు. ఇంకెప్పుడండి మేము ఈ శ్రమలో ఏదో అయిపోతాం అని అనుకుంటారు. కానీ దేవుడు కృప ఏంటంటే ప్రాణాలతో ఉండడమే దేవుని కృప. చాలా సందర్భాల్లో ఏవో విస్తరించి మాట్లాడతారు. కానీ నేను ఒకటే అంటాను, ఇన్ని శ్రమలు పొంగి పొర్లిపోయి పేకల్లోతు మునిగిపోయి తల మీదుగా నీళ్ళు వెళ్ళిపోయినా, అగ్ని జ్వాలలను పడిపోయినా ఒకే ఒక్క గొప్ప సంగతి, అదేంటి తెలుసా? ప్రాణాలతో ఉన్నావు. దేవుని మహా గొప్ప కృప వల్ల నీవు ప్రాణాలతో ఉన్నావు. నీ ప్రాణం మీద అయితే దేవుడు అధికారము ఇవ్వలేదుగా. కాబట్టి ఆ ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల్ని హింస పెట్టారు 430 సంవత్సరాలు సుమారుగా. అయితే ఐగుప్తీయులు పెట్టిన హింసను వీళ్ళు ఏం చేశారు? దేవుడు ఏం చేశాడు? చూచితిని అన్నాడు. చూచేనయ్యా నేను ఆ హింసను అని చెప్పారు. నిజంగా నీ యొక్క బాధ నేను చూసానమ్మా అని ఎవరన్నా అన్నారనుకోండి, మనకి ఏమవుతుందంటే చాలా సంతోషం అనిపిస్తుంది. పోనీలే ఒక వ్యక్తి అన్నా ఉన్నారు అని అనుకుంటాం. కానీ ఈరోజు ఈ మాట అన్నది సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, నీ బాధను నేను చూచాను, నీ కన్నీళ్ళు నేను చూచాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నిన్ను గూర్చి సంపూర్ణంగా ఎరిగి ఉన్న దేవుడికి నువ్వు ప్రార్థించు, నమ్మకంగా ఉండు. అప్పుడు ఇంకా దేవుడు నిన్ను విడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్.